గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలను వెలికితీసే బ్లాక్ బాస్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాస్ నుంచి వివరాలను సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఒకవేళ యుఎస్ కి పంపించాల్సి వస్తే ప్రోటోకాల్ ప్రకారం భారత అధికారుల బృందం కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ఇందులో 2 పరికరాలు ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లేదా సివిఆర్, అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా ఎఫ్డిఆర్ ఉంటుంది. దీంట్లో సమాచారాన్ని కోడీకరించాలంటే యుఎస్ కి పంపించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానం 242 మందితో లండన్ బయలుదేరింది. కానీ ఆ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్ పై కప్పు మీద పడి ఆ విమానం కూలిపోయి అగ్నిగుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించి వేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డిఎన్ఏ ఆధారంగా మృతదేహాలని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాలని అనాలిసిస్ చేసి మొత్తం 208 మృతదేహాలని గుర్తించారు. వారిలో యూకే, పోర్చుగల్, కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో 6 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏదైతే మెయిన్ ఉందో బ్లాక్ బాక్స్, మరి ఆ బ్లాక్ బాక్స్ అనేది ఆ ప్రమాదంలో దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికోసమని ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ బ్లాక్ బాక్స్ ని వివరాలు సేకరించేందుకు కేంద్రం అయితే అమెరికాకు తరలించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? బ్లాక్ బాక్స్ అనేది మెయిన్ కీలకం మనకి. శాలిని, అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ చాలా కీలకం కాబట్టి అసలు అహ్మదాబాద్ విమానం ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఏంటి అంటే సాంకేతిక లోపంకు సంబంధించి అందులో రికార్డ్ అవుతుంది. దాంతోపాటుగా మనకి అందులో కొన్ని సంభాషణలు కూడా రికార్డ్ అవుతాయి కాబట్టి ఆ సాంకేతికంగా జరిగినటువంటి ఇబ్బంది, దాంతోపాటుగా మనకి కొందరు ఫ్లైట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అందులో రికార్డ్ అయిన విషయాలు మనం తెలుసుకోవాలంటే కొంత అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ ఇప్పుడు అమెరికాకు పంపించేందుకు భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆ బ్లాక్ బాక్స్ను అమెరికాకు తరలించాలని కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఆ బ్లాక్ బాక్స్ ఎమ్మటి కొందరు నిపుణులు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయింది. కాబట్టి సో సాంకేతికంగా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుందనేది మనకి బ్లాక్ బాక్స్ ఎఫ్డిఆర్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి సో అది ఫ్లైట్ డేటా రికార్డ్, అది మనకి తెలియాలంటే ఏం జరిగిందని తెలియాలంటే అత్యాధునిక టెక్నాలజీ కంపల్సరీ. కాబట్టి సో అందుకు అమెరికాకు పంపించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటుగా ఇక మనకి సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, సో ఇందులో కూడా మనం కొన్ని సంభాషణలు రికార్డ్ అవుతాయి. కాబట్టి ఆ సంభాషణలో భాగంగా అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరుతున్న సమయంలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాబట్టి సో ఆ సమయంలో ఏం మాట్లాడారు ఏంటి
అందులో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకున్నారా, దాంతోపాటుగా మనకి కొన్ని అంశాలకు సంబంధించి సాంకేతికంగా కొన్ని అంశాలు మనం అందులో రికార్డ్ అవుతాయి కాబట్టి సో అవి కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు కాబట్టి సో ఆ బ్లాక్ బాక్స్ మనకి కొన్ని సెల్సియస్ డిగ్రీల లో భాగంగా కూడా సురక్షితంగా ఉంటుంది కాబట్టి అది తట్టుకోగలుగుతుంది కాబట్టి అంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నా కూడా బ్లాక్ బాక్స్ చాలా సురక్షితంగా మనకి దొరికింది కాబట్టి సో అందులో ఏం రికార్డ్ సాంకేతికంగా ఎఫ్డిఆర్లో ఏం రికార్డ్ అయింది, దాంతోపాటుగా కొన్ని సంభాషణలు సివిఆర్లో ఏం రికార్డ్ అయింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే కంపల్సరీ కాబట్టి సో దానిలో భాగంగా అమెరికాకు పంపించాలి, బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపించాలని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. సో అది ఇప్పటికే పంపించేందుకు బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపించేందుకు కసరత్తు ప్రారంభించింది. సో అది రేపు లేదా ఎల్లుండి పంపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అది మనకి రేపు లేదా ఎల్లుండి బ్లాక్ బాక్స్ అమెరికాకు పంపించిన తర్వాత అమెరికాలో అక్కడ కొంతమంది నిపుణుల సహాయంతో ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సాంకేతికంగా ఎఫ్డిఆర్లో రికార్డ్ అయినటువంటి అంశం ఏంటనేది కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా కాక్పిట్ వాయిస్ రికార్డ్ సివిఆర్లో కూడా ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి అందులో సంభాషణలన్నీ కూడా రికార్డు అవుతాయి కాబట్టి సో అమెరికాలో కొంతమంది నిపుణుల సహాయంతో అది ఓపెన్ చేసిన తర్వాత అందులో రికార్డ్ అయినటువంటి అంశాలు ఏంటి అనే దానిపైన కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది, ఖచ్చితంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ని అమెరికాకు పంపించాలి. అమెరికాకు పంపించే సమయంలో కొందరు భారత్ నుంచి కూడా కొందరు నిపుణులు ఆ బ్లాక్ బాక్స్ ఏమిటి ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చారు. సో అది ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ బ్లాక్ బాక్స్ని అమెరికాకి పంపించే ప్రయత్నం అయితే చేసేందుకు ముమ్మరం కసరత్తు చేస్తున్నారు. సో అది రేపు అమెరికాకు పంపిస్తారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ఘటన ఏదైతే ఉందో భారత్లో జరిగినటువంటి కొన్ని విమాన ఘటనలకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన ఘటన, అంటే ఇదే పెద్ద ప్రమాదం అనమాట భారత్లో జరిగినటువంటి. ఇప్పటి వరకు విమాన ప్రమాదాలు కొన్ని జరిగినప్పటికీ కూడా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటన చాలా పెద్ద ప్రమాద ఘటన కాబట్టి సో అందులో ఉన్నటువంటి 242 మంది ప్రయాణికులకు సంబంధించి 241 మంది ప్రయాణికులు మరణించారు కాబట్టి ఒకరు రమేష్ విశ్వాస్ అతను ఒక్కడే బయటపడ్డారు కాబట్టి సో ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా మరణించారు కాబట్టి చాలా పెద్ద ప్రమాద ఘటన కాబట్టి దేశం ఒక్కసారిగా ఒక ఘటన చూసి చలించిపోయారు కాబట్టి సో మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే తగు చర్యలు కూడా అవసరం కాబట్టి సో అందులో రికార్డ్ అయినటువంటి అంశాలు ఏంటి అనే దానిపైన కూడా మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్లో ఖచ్చితంగా సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏమేమి ఉన్నాయి అనేది ఖచ్చితంగా అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న సమయంలో మనకి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మనం అది కుప్పకూలిపోయింది కాబట్టి ఆ సమయంలో అంటే ఆ నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది, సాంకేతికంగా లోపం ఏం జరిగింది అనేది కూడా మనకి స్పష్టత రావాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఆ సమాచారాన్ని తీసుకోవాలంటే మాత్రం కొంత నిపుణులకు సంబంధించినటువంటి ద్వారానే అది మనం సమాచారం రాబట్టే ప్రయత్నం చేయాలి కాబట్టి సో అది అమెరికాలోనే కొందరు నిపుణుల సహాయంతో అది బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో సాంకేతికంగా ఎటువంటి ఇబ్బంది జరిగింది ఏంటి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనేది భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా రేపు లేదా ఎల్లుండి మాత్రం ఈ యొక్క అహ్మదాబాద్ విమానం ఘటనకు సంబంధించి ఆ బ్లాక్ బాక్స్ సురక్షితంగా మనకి దొరికింది కాబట్టి దాన్ని రేపు అమెరికాకు పంపించి అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నిపుణుల సహాయంతో బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి ఎఫ్డిఆర్లో సాంకేతికంగా లోపం జరిగినటువంటి అంశం తెలుసుకునే ప్రయత్నం, దాంతోపాటుగా ఇక సివిఆర్లో కొందరు అందులో సంభాషణలకు సంబంధించి ఏం మాట్లాడారనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం లో భాగంగా అమెరికాకు పంపించాలని చెప్పేసి కూడా ఈ బ్లాక్ బాక్స్ని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. సైదులు ఇప్పటికే ఇందులో 270 మంది చనిపోయారు ప్రమాదంలో ఉన్నవారు, అలాగే కాలేజ్ ఎవరైతే మెడికల్ కాలేజ్లో ఉన్నారో విద్యార్థులు. సో అందులో అయితే 208 మృతదేహాలను అయితే గుర్తించారు. సో ఇంకా మిగిలిన వారి మృతదేహాలను ఎప్పుడు గుర్తించే అవకాశం ఉంది? అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోనే ఈ యొక్క మృతదేహాలు ఉన్నాయి. సో ఇప్పుడే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించి డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత మృతదేహం వారిదా కాదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు కాబట్టి సో కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. మనకి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మనకి ఆనంద్ మన మాజీ ముఖ్యమంత్రిది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి విజయ్ రూపానీ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి సో ఇక మనకి బ్రిటన్కి చెందిన వారు 50 మంది ఉన్నారు. దాంతోపాటుగా ఇక మనకి పోర్చుగీస్ చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి కెనడాకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి సో వారి యొక్క మృతదేహాలను గుర్తించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే భారత్కు చెందినటువంటి మృతదేహాలని ఇప్పటికే కుటుంబ సభ్యులందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత
వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇదే కొంత లేట్ పడుతుంది. సో ఇక ఇతర దేశాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాలు ఆ కుటుంబ సభ్యులకి అప్పగించాలంటే ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్ని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోనే సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత వెంటనే డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ మృతదేహం ఆ కుటుంబ సభ్యులదేనా అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఆ మృతదేహాలన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి, గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో మృతదేహాలు ఉన్నాయి కాబట్టి ఆ మృతదేహం ఎవరిది ఏంటి అని తెలియాలంటే కంపల్సరీ ఆ బ్లడ్ శాంపిల్స్ కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ తప్పనిసరి కాబట్టి. ఎందుకంటే చాలామంది చివరిసారిగా తమ యొక్క కుటుంబ సభ్యులను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది ఏమో ప్రభుత్వానికే వదిలేస్తున్నారు. అంటే ఏంటి, మీరే ఖననం చేయండి, మేము తీసుకెళ్ళామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే అలా ముందుకు వస్తారో చెప్తారో వారి యొక్క వాంగ్మూలం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే ఆ యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తుంది. కొంతమంది తమ యొక్క కుటుంబ సభ్యుల మృతదేహాలు కంపల్సరీ కావాలంటే మాత్రం వారి యొక్క కుటుంబ సభ్యులు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే వారికి ఆ మృతదేహాలను అప్పగిస్తున్నారు. సో అది కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మెడికల్ కాలేజీ పైన ఈ యొక్క అహ్మదాబాద్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ సమయంలో మెడికల్ సిబ్బంది మధ్యాహ్నం సమయంలో లంచ్కి వచ్చారు. లంచ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి సో అందులో చాలామంది మొదటి రోజు జరిగినప్పుడు మనకి 24 మంది అధికారికంగా ఈ యొక్క మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారని చెప్పేసి చెప్పారు. తర్వాత తీరా చూస్తే మాత్రం దాదాపుగా 32 మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మిగిలిన వారు కొందరు పరిస్థితి విషమంగా ఉంది, ఇంకా వారి హాస్పిటల్లోనే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సో వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇలాంటి ఘటన మాత్రం భారత్లో విమానం ప్రమాదాల్లో భాగంగా చూస్తే మాత్రం అతిపెద్ద విమాన ప్రమాద ఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఘటన మరోసారి భారత్లో చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ మనం అమెరికాకు పంపించి కొంతమంది నిపుణుల సహాయంతో ఎఫ్డిఆర్లో సాంకేతికంగా ఏం జరిగిందనేది ఎఫ్డిఆర్ బాక్స్ని ఓపెన్ చేసి చూసి సాంకేతికంగా జరిగినటువంటి లోపం గుర్తించాలని ఒక నిర్ణయానికి వచ్చింది భారత్. దాని తర్వాత సివిఆర్లో అక్కడ సంభాషణలు ఖచ్చితంగా ఏ విధంగా ఏం మాట్లాడుకున్నారు ఏంటి, ఆ సమయంలో టేక్ ఆఫ్ ఆయన కొద్దిసేపట్లో కుప్పకూలిపోతున్నప్పుడు సో ఆ సమయంలో జరిగినటువంటి సంభాషణలు ఏంటి అనే దానిపైన కూడా వినాలే ఖచ్చితంగా. విన్న తర్వాత సో అలాంటిది మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు ఏం చేయాలనేది కూడా భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి సో మృతదేహాలు అప్పగింత కొంత సమయం పడుతుంది. దాంతోపాటుగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి నిపుణుల సహాయంతో బ్లాక్ బాక్స్ను ఓపెన్ చేసి ఆ యొక్క ఎఫ్డిఆర్ సివిఆర్ బాక్స్ను ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క సంభాషణని వినాలన్నా సాంకేతిక లోపం సంబంధించి ఏం జరిగిందని తెలుసుకోవాలన్నా కూడా మనకి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సమయం మనకి ఇంకా 10 రోజులు కూడా పట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.